ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సాబులం అండి. మనం కమాన్ ఇండియన్ కమాన్ సాబులం. అంటే అందరము కూడా మనము అమ్మలకు జన్మించిన వాళ్ళమే కదండి. అమ్మకు జన్మించిన వాళ్ళమే కదా. కమాన్ ఇండియన్ కమాన్ సాబులం మనం. ఈ స్వచ్ఛత స్వతంత్ర భారతదేశంలో హిందూ ముస్లిం ఇసా సిక్కుల సంఘర్షం సంవాదం అంతరంగ మాట్లాడి మనమందరము కూడా అమ్మని ప్రేమిస్తున్నాము. అమ్మ లేనిదే మరేం లేదట. నానంటే ఒక మూల పడేసి ఉంటారు. నాన్నకి మైట్ లేదు. నాన్న ఎలా ఉంటారు ఏంటో వదిలే. నేటి జనరేషన్లో ఆ నాన్నలు అంటే ఆ తండ్రులు లేకపోయినా సరే ఆ పిల్లల్ని అంటే తమ బిడ్డల్ని వాళ్ళు పెద్దవారైనా సరే ఎవరినో పెట్టేసి పెళ్లి చేసేస్తారండి. డబ్బులు ముఖ్యమన్నమాట. ఈ డబ్బులే మనకి ముందుకు తీసుకెళ్ళిపోతుంది. డబ్బులు ఉంటే మనం చాలా పెద్దవాళ్ళు అనుకుంటుంటారు. కాదు కాదు. ఆ స్వర్గలోకముకు మనము కొనాలంటే డబ్బులతో కాదండి. ఓం సత్యం సత్య మాటలతో మనము కొనగలము. అక్కడ అబద్ధాలు ఉండకూడదు. అవునండి. కమాన్ ఇండియన్ కమాన్ మీద సరుకులో ఉన్న మాట్లాడి అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుందండి. మనుషులతో మాట్లాడుతుంది. యూట్యూబ్ ఛానల్ కమాల్ ఇండియన్ కమాల్మైన మాటలు, కమాల్ మాటలు. నేటి సమయంలో చాలా రకరకాలుగా ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకుంటుంటారు. ఆ చాటీల్ని బట్టి కల్పిత మాటలు కూడా ఆడుతుంటారు. అంటే అక్కడ ఆ మాట ఆగిపోయిన మాట అన్నాడు అని నిరూపించేస్తుంటారు. అదంతా మోసాకారం అండి. ఎప్పటికైనా సరే నీకు అంటే మన బిడ్డలకు అది తగులుతుందండి. అది శాపం అన్నమాట. ఒకరి మీద ఒకరు చెప్పుకోకూడదండి. ఈ సంఘర్షణ సంవాదం అంతరంగం మాట్లాడండి.